ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను. ప్రజెంట్ నేను గోల్కొండ ఏరియా దగ్గర అయితే ఉన్నాను. గోల్కొండ దగ్గర కుతుబ్ షాహీ టోమ్స్ అని, ఇక్కడైతే చాలా టోమ్స్ అయితే ఉన్నాయి. అంటే టోమ్స్ అంటే ముస్లిమ్స్ ట్రెడిషన్లోని ఒక బిల్డింగ్లో అయితే కట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళని అందులో పెట్టి ఉంచుతారనమాట. అలా ఉంటుంది వాళ్ళ ట్రెడిషన్. సో ఇలాగైతే ఇక్కడ చాలానే ఉన్నాయి, చాలా టోమ్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే లాస్ట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కన్స్ట్రక్షన్ అయితే అదేంది కదా, 16th and 17th centuries కట్టిందంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. లోపల చీకటిగా ఉంది. ఇక్కడ ఎవరిదో ఉంది బాడీ. మనమైతే లోపలికి వెళ్దాము, అసలు ఏముందో చెక్ చేద్దాం. లోనైతే ఏవో సామాన్లు ఉన్నాయి, చెత్త సామాన్లు అన్నీ, బాటిల్ అసలు క్లీన్ లేదు లోపల. మళ్ళీ ఇలాగ వెళ్తే బయటకు వస్తే వచ్చేసాం. డోర్ ఉంది. ఇది కూడా ఇంతే అనుకుంటా. చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకెక్కడ చాలు, బయటికి వెళ్ళిపోదాం. ఎవరు లేరు, నేను తప్ప. మాట్లాడింది అయితే రీసౌండ్ వస్తుంది ఇక్కడ, అలా ఉంది ప్లేస్. ప్లేస్ అయితే అదిరింది. ఇది చూసారు ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది, మొత్తం గ్రీనరీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ప్లేస్, ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే ఊడల మరి చెట్టు అయితే ఉంది చూడండి. రాత్రి పూటలు వస్తే ఇక్కడ సంగతి అంతే. పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో అవుతుంది. ఇక్కడైతే ఇంకేటో ఉంది, అసలు ఏటో అర్థం కావట్లేదు. దూరపడగా లోపలికి వెళ్ళి లోనికి వెళ్ళి చూసేయడమే. ఇలాంటి ప్లేసుల్లో చాలా చల్లగా అయితే ఉంటుంది, ఎంత బయట వేడున్నా. కానీ ఈరోజు ఇంకా బాగుంది క్లైమేట్. బయట బాగుంది, ఈ లోపల కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. అసలు ఏంటో ఇవి, లోనికి వెళ్ళడానికి అయితే ఏం లేదు, నేను బయటికి అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది లోపలికి. ఇక్కడ ఏదో ఉంది. ఈ బాడీస్ ఏమో అప్పుడు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలోని వాళ్ళవే అనుకుంటాను ఇవి. ఇక్కడ ఏవో రాసి ఉన్నాయి కానీ మనకి ఏదో అర్థం కావట్లే. ప్లేస్ అయితే బాగా స్మెల్ వస్తుంది. ఇదైతే ఇరిగిపోయింది, పట్టించుకోవట్లేదు. ఫ్యామిలీ వాళ్ళు వదిలేశారు పోయారని. ఇక్కడ కూడా ఇంకోటి ఏదో ఉంది, అదైతే చూద్దాం. దానికన్నా ముందైతే ఇక్కడ ఒక స్టెప్ వెల్ అయితే ఉంది. ఇది 2.5 మిలియన్ లీటర్ కెపాసిటీ ఉంటుందంట దీనికి. అప్పుడులో వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళేమో. ఇప్పుడు మనం ఇందులోకి అయితే వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఏముందో. లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా బాడీస్ ఏవో ఉన్నాయి, అన్ని కాకరెట్లు.
ఏవో రాసి ఉన్నాయి, అర్థం కావట్లేదు ఏటి రాశారు. ఈ తెలుగులో నేను రాయొచ్చు కదా. ఏదో ఉంది ఇక్కడ కూడా రాసి, ఏదో చిన్నది ఉంది, బుడ్డోడేమో అది చిన్నది కట్టి వదిలేశారు. లోన్కైతే ఇలా ఉంది. దీని లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏముంటుందో. నాకు తెలిసి ఇంకేముంటాయి, ఆ బాడీసే ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది, అప్పట్లో ఉండేదేమో. ప్రజెంట్ అయితే ఏం లేదు ఇక్కడ. అసలు ఏంటో ఇది ఏం అర్థం కావు. అప్పుడు నమాజ్ చదువుకునేవారేమో ఈ ప్లేస్లో. అసలు దీని లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఏంటి సంగతి. మొత్తం అంతా స్టోన్తో కన్స్ట్రక్షనే, అదిరిపోయింది. అందుకే ఇన్ని ఇయర్స్ వరకు ఉన్నాయి. దీని లోపలికి అయితే వచ్చాం. సేమ్ అనుకున్నట్టే ఉంది. ఇక్కడ పువ్వులు అయితే పెట్టారు ఎవరు. ఇంకోటి ఉంది, ఇది సేమ్ చార్మినార్ టైప్ కన్స్ట్రక్షన్లో ఉంది. అసలు ఇది ఏటో కూడా చూసేద్దాం. లోపలైతే ఇలా ఉంది. అసలు పర్పస్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ఒక ద్వారమలా ఉంది అంతే. ఇప్పుడైతే మనం ఆ గ్రీన్ కలర్ దాంట్లోకి అయితే వెళ్దాం. అదే మెయిన్ అంటున్నారు. అసలు ఆ మెయిన్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదే మెయిన్ అంట. మరి లోపల ఏముందో తెలీదు. బయట నుంచి వస్తే తాళాలు ఇస్తారు. ఇంకేదైనా రూట్ ఉందేమో చూద్దాం, ఉంటే దూరిపోదాం. లోపలికి అయితే వెళ్తున్నాను. తాళం వేసి అయితే ఉంది. తాళం వేస్తుంది. ఇక్కడైతే ఓపెన్లో ఉంది, చూసేద్దాం. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇదేదో చిన్నది, ఇది ఇంకా చిన్నది, ఇది దాని మీద పెద్దది, ఇవి కూడా పెద్దవే. చాలానే ఉన్నాయి. చాలా మెయిన్ అనుకుంటా ఇది. ప్లేస్లో అయితే ఒక వైబ్ ఉంది, చాలా పీస్ఫుల్గా. ఇక్కడైతే స్టోన్స్ ఏవో ఉన్నాయి, ఏటో తెలియట్లేదు ఇవి. వెళ్ళిపోదాం ఈ ప్లేస్ నుంచి. నాకు చాలా భయం వేస్తుంది. సైలెంట్గా అయితే ఉంది. చిన్న కిచకిచకి ఏ సౌండ్లు వస్తున్నాయి. ఇంకా ఇలాంటి ప్లేసులు ఎక్కువసేపు ఉండకూడదు. టైం కూడా 5:30 అవుతుంది. ఇలా టైంలో ఇలాంటి ప్లేసెస్లో లేట్గా ఉంటే చాలా డేంజర్. బయటకైతే వచ్చేసాను. నిజమే, మెయిన్ అన్నారు. లోన్ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. బయటకైతే వెళ్ళిపోదాం. వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. కిందకైతే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే వాటర్ లోపల. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం కూడా అలా వెళ్ళి గెలికేద్దాం. సెంటర్లో అయితే ఉన్నాను. వాటర్ అయితే చాలా ఎక్కువే ఉంది. స్టెప్స్ చూసారు ఎలా ఉన్నాయో. అక్కడ ఎలా చూస్తే మనకు బాగుండేది, అలా వెళ్ళిపోయేవాళ్ళం. నేను మూసారు స్టెప్ వల్ల అయితే అదిరిపోయింది. వాటర్ కూడా బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. సరైన ప్లేస్ ఇది. దీని లోపలికి కూడా వెళ్ళిపోదాం.
లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకేముంటాయి, అవే ఉంటాయి, కొత్త ఇంకేముంటాయి. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సేమ్ ఇవే టామ్ అంటారు, రౌండ్ ఉంటాయి పైన. అదే ఇక్కడ చాలా టామ్స్ అయితే ఉన్నాయి. అలా వెళ్తేనే కొద్ది వస్తూనే ఉన్నాయి. లాంచ్ వస్తే ఇంకొక రకంగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా ఉన్నాయి లోపల. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఎటో తెలియదు, చాలానే ఉన్నాయి. ద్వారం కూడా బాగుంది, బాగా చెక్కారు. ఇట్లయితే బాగున్నాయి. ప్లేస్ అయితే అదిరింది. జంప్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అన్నీ తిరుక్కొని ఎవడెళ్తాడు. ఏదైతే ఉన్నాయి ఏవో రాసి. కుతుబ్ షా ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే వచ్చాను. ఇది చాలా డేంజరస్గా అయితే ఉంది. సేమ్ లోపల అదే. ఇది పక్షి చచ్చిపోయింది. దారుణంగా స్మెల్ వస్తుంది లోపల. చాలా వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి సమాధులు. మొత్తం ఫ్యామిలీ ఇవన్నీ అనుకుంటా ఇక్కడే ఉన్నాయి పక్క పక్కన ఒకటి ఒకటి. ఏవో రాశారు కానీ ఇక్కడ వర్షానికి ఎండకి చిరిగిపోయి ఉంటాయి. అదేదో కొంచెం తెలుగులో ఏదో రాస్తే చదివేవాడిని ఏటా అని. అసలు ఏటో దగ్గరికి వెళ్ళి అర్థం కావట్లేదు. చూడండి నడిచే కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి మిగిలిపోయి. అండి చాలా విచిత్రంగా ఉంది ప్లేసు. గేట్ అయితే వేస్తారు, బయట లోనికి వెళ్ళవట్లేదు. కానీ ఎలా కట్టారేటో అర్థం కావట్లేదు. పైన అయితే బిల్డింగ్ ఉంది, దాని కింద ఇది. ఫస్ట్ బిల్డింగ్ అంతా కట్టేసి ఆ తర్వాత ఎరగొట్టి ఉంటారేమో కింద. అలాగైతే ఉంది ఇది. ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. బాగుంది ప్లేస్. ఓ దాని పక్కనే చాలా ఉన్నాయి. ఒకసారి ఈ సంగతి కూడా చూద్దాం. దీని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సేమ్ అదే ఉంటుంది. ఇక్కడైతే స్మెల్ బాగుంది, సెంట్ స్మెల్ వస్తుంది. కొత్త పువ్వులు అవి వేశారు. పైన అయితే ప్యారెట్స్ అయితే ఉన్నాయి. అయితే రూట్ ఉంది అండర్ గ్రౌండ్. సరే కనిపించుకుంటూ అయితే వేస్తారు. సరే కిలుకుతాం. ఇది లోపలికి అయితే ఉంది రూట్. చాలా డేంజరస్ ఉంది పొజిషన్. ఇక్కడ కింద ఎవరితో ఉంది సమాధి, అది వెళ్ళకుండా అయితే ఆపేశారు సీక్రెట్గా. అది కూడా ఒకసారి చూసేద్దాం. ఇట్లాంటి ప్లేసుల్లోకి వెళ్తే ఆ మజా వేరు. ఏమున్నాయి ఇక్కడ, ఏం లేదు. ఈ ప్లేస్ ఏంటో అర్థం కాలేదు. ఇక్కడ అయితే వాల్ కట్టారు. సంథింగ్ ఏదో రీజనే ఉంటుంది వీటికి. ఇంత గట్టి. ఇది ఈరోజు వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అందరికి నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే లైక్ కామెంట్ రెండూ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తేడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.